అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఈరోజు హైదరాబాద్లో ఉన్న దుల్పేటకు వచ్చామండి. దుల్పేటలో ప్రత్యేకతలు ఏంటో మీ అందరికీ తెలుసు కదా. దసరా నవరాత్రోత్సవాలలో భాగంగా అమ్మవారిని తయారు చేసేది ఇక్కడేనండి. అమ్మవారి విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. అమ్మవార్లని చూద్దాం పదండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయక చవితి సందర్భంగా ఇక్కడే వినాయకులు కూడా తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మవార్లను తయారు చేస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా ఉన్నాయండి అమ్మవారి విగ్రహాలు. ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఈ అమ్మవారి విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నుండి మొదలుకొని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు మరియు చాలా ప్రాంతాల వారు ఈ దుల్పేటకు వచ్చే ఈ దుర్గామాత అమ్మవార్లని విగ్రహాలను అయితే తీసుకెళ్ళడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ మేము ఒక అమ్మవార్లను తయారు చేసే షెడ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఇక్కడ ఆడవాళ్ళే ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారు. ఇంకా పెయింటింగ్ అనేది వేయలేదండి, ఇంకా తయారీలోనే ఉన్నాయి. కానీ ఈ విగ్రహాలను చూస్తుంటే ఎంతో అద్భుతంగా మాకు అనిపించాయి. ఇక్కడ చూడండి, ఈ అమ్మవారిని ఎంత అద్భుతంగా ఉందో. అమ్మవారి తలపైన క్షీరసాగర మదనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి విగ్రహాలకు ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది పూర్తి కాలేదండి. అమ్మవారి విగ్రహాలను ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్క రకమైన అమ్మవారి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అమ్మవార్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో. శివాజీ మహారాజ్ అమ్మవారి దగ్గర కూర్చొని అతనికి కరవాలం అందిస్తున్న విధానం ఎంతో అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్క అమ్మవారి ముఖంలో ఎంతో అద్భుతమైన కళ. చూస్తుంటే అలాగే చూడబుద్ధి అవుతుందండి. ఇక్కడ ఈ అమ్మవార్లు చూడండి, ఆల్రెడీ చీర కట్టించి ఎంతో అద్భుతంగా రెడీ చేసి ఉంచారు. చాలా బాగున్నాయండి.
ఈ దుల్పేటలో ఉన్న అమ్మవారి విగ్రహాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదా. మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నెక్స్ట్ వీడియో దుల్పేటలో ఉన్న ఆకాష్పూర్లో ఉన్న హనుమాన్ దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. ఎంతో అద్భుతమైన ఆలయం. మా నెక్స్ట్ వీడియో అదే వస్తుంది. తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.